నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టీటీడీ పుణ్యక్షేత్రం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. మరి పదే పదే ఇటువంటి విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? దీని వెనుక హిడెన్ ఎజెండా ఏదైనా ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అర్స్మెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టీటీడీలో జరిగిన అవకతవకలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి సార్. ఇదిలో అంటే మరో పక్కన ఈ టీటీడీ పుణ్యక్షేత్రాన్ని ఉపయోగించుకుని భూమన కరుణాకర్ రెడ్డి పదే పదే విమర్శలు చేయడం, ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో పోస్టులు చేయడం, లేదంటే డైరెక్ట్గా వాళ్ళ ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టడం, విమర్శలు చేయడం. ఏంటంటారు? దీని వెనకాల హిడెన్ ఎజెండా ఏదన్నా ఉందా? ఏం చేయబోతున్నారంటారు? ఏం చెప్తారు? ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పూర్వాశ్రమంలో అతను రాడికల్ భావజాలం ఉన్నవాడు, నాస్తికుడు. అప్పట్లో అతను తన ప్రాశస్త్యం పెంచుకోవడం కోసం దైవదోషం చేశాడు. అంటే నాస్తికుడిని నిరూపించుకోవడం కోసం కొంతమంది ఇలా భావరక్షణ చేస్తారు. ఇప్పుడు నాస్తికుడిగా ఉండాలనుకున్నప్పుడు నాస్తికుడిగా దేవుడి మీద నమ్మకం లేకుండా ఉండొచ్చు, కానీ దైవదోషం చేయాల్సిన అవసరం లేదు, ఇతరుల మనోభావాలు దెబ్బతీయాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది చేసే పని ఏంటంటే వాళ్ళు నాస్తికులుగా నిరూపించుకోవడం కోసం, ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే ఈ మతాలని, మత విశ్వాసాలని కించపరుస్తారు, దైవదోషం చేస్తూ ఉంటారు. అదే పని అతను చేశాడు. వాళ్ళ అన్న అయితే ఏకంగా సుప్రభాతం గురించి బూతులతో కలిపిన పాటలు కూడా రాశాడు, వక్రీకరించాడు. చాలా దారుణంగా పుస్తకాలు రాసి ప్రచురించారు వాళ్ళంతా. ఇదొక పక్క. అయితే తిరుపతి దేవస్థానం, తిరుపతి ఏనాడు నుంచో ఎప్పటికప్పుడు అదొక విశిష్టమైన, అత్యంత ప్రతిష్ట కలిగిన, క్షేత్రమహిమ కలిగిన దివ్యక్షేత్రం. కాబట్టి ఆనాటి పరిస్థితులు తగ్గట్టుగా వాళ్ళు కూడా భక్తుల రద్దీ అలాగే ఉండేది. ఎడ్ల బళ్ళ మీద వెళ్ళి రోజుల్లో, నడుచుకుంటా స్వామివారి దర్శనానికి వెళ్ళే రోజుల్లో కూడా రద్దీ ఉండేది. తదనంతరం రవాణా సదుపాయాలు మెరుగైన తర్వాత మెల్లమెల్లగా రవాణా సదుపాయాలు మెరుగవుతుంటే జనం పెరుగుతూ వచ్చారు, జనాభా పెరిగింది, రవాణా సదుపాయాలు మెరుగైనాయి, అక్కడ వసతి సౌకర్యాలు మెరుగైనాయి. దానికి తగ్గట్టుగానే జనం, భక్తులు అక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఇవాళ ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో సాంకేతికంగా రవాణా సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో మెరుగైన పరిస్థితుల్లో దేశ విదేశాల నుంచి కూడా వచ్చి స్వామివారి దర్శనాని కోసం బోరులు తీరి నిలబడుతున్నారు. రకరకాల మార్గాల్లో, అంటే ప్రివిలేజ్ ఉన్నవాళ్ళు, ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు, ఆ రకంగా కూడా ఒత్తిడి, రద్దీ పెరిగింది అక్కడ. అయితే వీళ్ళకి తిరుపతిలో ఉన్నవాళ్ళు సాధారణంగా చాలామందికి స్వామివారి పాదాల చెంత ఉన్నామని తిరుపతి నగరంలో ఉన్నవాళ్ళు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల వల్ల చాలామందికి ఉపాధి పెరిగింది. వారికి ఆ రకంగా కూడా నోట్లోకి 4 ఏళ్ళు వెళ్తున్నాయని చెప్పేసి అన్యమతస్తులు కూడా అప్పట్లో స్వామివారి పట్ల గౌరవంగా ఉండేవారు. భక్తి ఉన్నా లేకపోయినా గౌరవం ఉండేది. ఆ స్వామివారి భక్తులే కదా మనకి ఉపాధి కల్పిస్తున్నారు, వారి వల్ల మనం రూపాయి సంపాదించుకుంటున్నామని ఒక మర్యాద, గౌరవంతో ఉండేవారు, భక్తి ఉన్నా లేకపోయినా. అంటే అన్య మతస్థులు ఎవరైనా. హిందూ మతస్థులు అయితే చాలా స్వామివారి పట్ల భక్తి, శ్రద్ధాసక్తితో ఉండేవారు. రాను రాను ఏమైందంటే గాడిద గుర్రం గాడిద అవుతూ ఉంటాయి. అలాగా చాలామందికి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల్ని ఆదాయ వనరులుగా చూడటం మొదలుపెట్టారు. మనిషిలోని స్వార్థం అది. దానికి అన్ని మతస్థులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తిష్టేసుకున్న వాళ్ళందరూ కూడా డామినేషన్ పెరిగి భక్తుల మీద దౌర్జన్యాలు అవి చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఇతర రాష్ట్రాల తాలూకు డామినేషన్ తగ్గింది మెల్లమెల్లగా. ఎన్టీ రామారావు గారు వచ్చిన కాడి నుంచి వాళ్ళందరినీ మెల్లమెల్లగా తోసేసాడు బయటికి. ఇప్పుడు ఏమైందంటే చిత్తూరు జిల్లా డామినేషన్ ఉంటుంది అక్కడ, ఆ చుట్టుపక్కల. సరే, స్థానికంగా వాళ్ళు దివ్యక్షేత్రం, వాళ్ళకి ఉపాధి దొరికిందంటే ఎవరికి దొరికినా మన ఆంధ్ర ఒకటి తెలుగుడికి హ్యాపీగా స్వామివారిని గౌరవంగా భక్తి శ్రద్ధలతో ఉండాలి. ఈ గ్యాంగ్ చేరిపోయారు అక్కడికి. అన్ని నగరాలు, పట్టణాలలాగానే తిరుపతి కూడా వీటిలన్నిటికన్నా ముందు అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. ఎందుకంటే అక్కడ వ్యాపార కేంద్రంగా మారింది. అనేక హోటల్స్, రెస్టారెంట్లు, వ్యాపారాలు పెరగటం, ఎప్పుడైతే జనం ఎక్కువ వస్తున్నారో టూరిజం ఇవన్నీ అభివృద్ధి చెంది అక్కడ ఆ నగరం మిగతా నగరాలతో సమీప పట్టణాలు అన్నట్లకంటే కూడా అభివృద్ధి చెందడం మొదలైనది. ఆ కారణంగా
ఎప్పుడైతే అభివృద్ధి బాట పడుతున్నాయో పట్టణాలు కానీ నగరాలు కానీ డెఫినెట్గా ల్యాండ్ మాఫియా వచ్చేస్తుంది అక్కడికి. మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు దిగుతారు, ల్యాండ్ లిక్కర్ అందరూ దిగుతారు. అలాగే వీళ్ళు 2004 తర్వాత పుట్టిన పుట్టగొడుగులు లాంటి వాళ్ళు, విషపు మొక్కలు. అంటే పుట్టగొడుగుల్లో కూడా కొన్ని తింటే పైకి విషపూరిత పుట్టగొడుగులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఇది రాజశేఖర రెడ్డి తాలూకా వైఎస్ రాజారెడ్డి జల్లిన విత్తనం. అది అక్కడ ఆ మొక్క నాటాడు అక్కడ, తిరుపతి తీసుకొచ్చా. మెల్లమెల్లగా దినదిన ప్రవర్ధనమానమై అతను ఏకంగా టీడీడీ చైర్మన్ అయిపోయాడు. అప్పటికే చిన్న చిన్న సెటిల్మెంట్లు రాజారెడ్డిని అడ్డం పెట్టుకుని రౌడీయిజం ఇలాంటివన్నీ చేస్తా బెదిరించి భయపెట్టి బతికారు వాళ్ళు. మెల్లమెల్లగా అలా చేసుకుంటూ వచ్చి ఆఖరి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన వెంటనే ఇతను వీళ్ళందరికీ లైన్లోకి వచ్చేసారు వీళ్ళు. అప్పటి వరకు చిన్నగా వ్యాపారాలు చేసుకుని చిన్నగా బెదిరించి పంచాయతీలు చేసుకునే వాళ్ళల్లా డైరెక్ట్గా మాఫియా మూట బరిదెక్కించిపోయింది. వాళ్ళ మనుషుల్ని తిరుమల కొండ మీద వెండర్స్గా, ఎంప్లాయీస్గా, అలాగే ఏ మార్గంలో వాళ్ళ మనుషులు దూరడానికి అవకాశం ఉందో అలా దూరిపేశారు. అదే ధైర్యంతో చెప్తున్నారు, నా మనుషులు 2000 మంది ఉన్నారని. అది ఎవరో పట్టించుకోరు, ఎవరో బతుకుతున్నారులే అనుకుంటారు తప్ప టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు ఈ రకంగా ఉండేవారు కాదు. మీకు ఉద్యోగ నియామకాల్లో కూడా వాళ్ళు పారదర్శకంగా ఉంటారు, అందరూ కలిపి పారదర్శకంగా చేస్తారు, అందరికి కౌన్సిలింగ్లు వేసేసి ఇంటర్వ్యూలు వేసేసి తీసుకుంటారు. వీడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అలా ఉండదండి, వాళ్ళ మనుషులు వేసుకుంటారు అంతే. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు ఉపయోగపడతారండి, అలా ఉపయోగపడ్డారు కూడా వాళ్ళకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే వివాదం నడుస్తుంది. ఇప్పుడు ఏబిపిఎస్సి దాంట్లో సీతారామాంజనేయులు వీళ్ళందరూ చేసి వాళ్ళ మనుషులు పెట్టేసుకుని అక్కడ ఆ లిస్టు చూస్తే తెలుస్తుంది ఎవరో వాళ్ళంతా. ఇప్పుడు దాని మీద ఒక వీళ్ళకే నియామకం అయిన వాళ్ళనే తీసేయలేని పరిస్థితి. ఇందులో మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో తెలియదు. అన్యాయంగా వాళ్ళందరినీ తీసేస్తే అందులో మంచోళ్ళు ఉంటారు, ప్రతిభావంతులు ఉంటారు, సక్రమ మార్గంలో వచ్చిన ఉంటారు, వాళ్ళ మీద దెబ్బడిపోద్ది. వాళ్ళని అలాగ ఉంచితే ఈ పాములన్నీ పెరిగి పెద్దయి. వానపాములు కట్టలపాములే, కట్టలపాములు పొడపాములే, పొడపాములు రక్తపింజలు తాసుపాములు అనకొండలు అయిపోతాయి. ఎప్పుడొకప్పుడు ఈ ధర్మంగా పరిపాలిద్దాం అనుకున్నవాడు కాళ్ళకి చుట్టేసుకుంటూ ఉంటాయి. మన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు దాకా జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, అజయ్ రెడ్డి, కల్లం ఇలాంటి వాళ్ళు అందరూ కూడా అప్పుడు దాకా వీళ్ళు ఎవరెవరో బాబు అనుకున్న వాళ్ళల్లా వాళ్ళు ముసుగులు తీసేశారు. ఒకసారి ఒకేసారి తీశారు. పైగానే మమ్మీ సినిమాలో లాస్ట్లో వస్తారు చూడండి, సైనికులు లాంటి వాళ్ళలాగా వచ్చేసారు, వీళ్ళందరూ గబగబ దిగేశారు. అలాంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఈ జగన్ బ్యాచ్కి వ్యతిరేక ప్రభుత్వం వచ్చినా లేకపోతే టీడీపీకి అనుకూల ప్రభుత్వం వచ్చినా వీళ్ళతో ప్రమాదం ఉంటుంది. అది అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇది మన అనావేడబుల్ అన్నమాట. ఇప్పుడు తిరుమలలో కూడా ఇటు వీళ్ళు చేరిపోయారు. వీళ్ళని తీయాలంటే లబోదీపో మన కమ్యూనిస్టులు అందరూ వస్తారు. వాళ్ళు చేసే అరాచకాలు మాత్రం మాట్లాడరు. ఇది సమస్య. దాన్ని ఇప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా పేగులు చుట్టుపోయిన ఈ పురుగుల్ని మన ఒంట్లో దేహంలో లోపల పేగులు ఉంటాయి. ఆ పేగులు పెద్ద పేగులు చిన్న పేగులు అట్లా చుట్టుకుపోయిన పురుగులు ఉంటాయి. అలాంటి వాళ్ళమంటే వీళ్ళు ఆ పురుగులను తీయటం అంటే చాలా జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసి తీయాలి. ఏమాత్రం తేడా చేసినా పేగులు తెగిపోతే మనకు ప్రాణానికే ప్రమాదం. అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఇతను కరుణాకర్ రెడ్డి వాళ్ళ అధికారం కోల్పోవడం ఒక దెబ్బ షాక్. ఇక మళ్ళా జీవితంలో ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అధికారంలో రాడు అనేటువంటిది పిక్చర్ జనం చూపించేశారు. ఎవరన్నా వస్తారేమో కానీ ఇతను మాత్రం రాడు. అతన్నే నమ్ముకుని వీళ్ళందరూ కూడా కుక్కదోక పట్టిన గోదావరి ఇదేనా బాబు మునిగిపోయిన బాబు అని బాధ ఒకటి తొలిచేస్తుంది. అది కాకుండా ఇదివరకు ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఎవడన్నా కొల్లగొట్టేస్తే ఆడి మీద మరీ తీవ్రమైన నేరం అయ్యి కేసులు ఇదయ్యి ఎస్టాబ్లిష్ అయితేనే పెద్ద శిక్షలు ఉండేవి కాదు. జగన్కి అలా లేవో. ఇప్పుడు వీళ్ళు అలా వదిలేలా లేరు. దాంతో అదో బెంగ. ఇన్నాళ్ళు కూడా కష్టపడిందంతా కళ్ళుకి సంపాదించినంత సారాయికి పోయిలా ఉందిరా బాబు, ఇది ఏడో మనం ఇదంతా ఈనగాసి నక్కల పాలు చేసేలా ఉన్నాం, దొంగతనాలు చేసినా కానీ బాగా పోగేసుకున్నాం, ఇదంతా పట్టేసుకునేలా ఉన్నారని అదో బాధ. పైగా అధికారం, దర్పం, పెత్తనం అన్నీ పోతూ ఉన్నాయి. ఇవన్నీ మనుషుల్ని నలిపెత్తనాయి వాళ్ళని. ఇలాంటి సమయంలో నాయుడు గారు చైర్మన్ అయ్యాడు. ఇక ఆయన అసలు తట్టుకోలేకపోతున్నారు. ఆయన ఏం చేయడం, రావటం అన్ని మతస్థులను తొలగిస్తాం, ప్రక్షాళన చేస్తాం. ప్రక్షాళన చేయటం, శుభ్రం చేయటం అనేటువంటిది వాళ్ళకి అసలు నచ్చని విషయం. ఎలా ఉన్నదని అలా నడిపించుకోండి మీరు అంటారు, మళ్ళీ మేము వచ్చిన తర్వాత మాకు అప్పచేయండి, అది వాళ్ళ ఉద్దేశం. ఎలా ఉన్నది అలా ఉంచేయడానికి, ప్రక్షాళన చేయకుండా వదిలేయడానికి వాళ్ళు మీకు మళ్ళీ మీలటోళ్ళు కాదు కదా. ఎందుకంటే
ఆ దేవస్థానం పట్ల, ఆ దేవుడి పట్ల వాళ్ళ భక్తి, శ్రద్ధ, అపారమైన గౌరవము, భయము అన్నీ ఉన్నాయి. పాపభీతి ఉంది. మీకు అవి ఏమీ లేవు. కాబట్టి మీరు దాన్ని వ్యాపార కేంద్రంగా చూశారు. స్వామివారి ప్రతిష్ట భంగం కలుగుతున్నా కానీ పైకి కిందకే చూశారు. మీరు ఆ స్వామివారి వైభవాన్ని మీకోసం వాడుకున్నారు. ఆ స్వామివారి పట్ల భక్తులు చూపించే శ్రద్ధాశక్తుల్ని మీకు అనుకూలంగా మలుచుకున్నారు. మీరు అనేక మార్గాల్లో మీరు సంపాదించుకోవడానికి, కాంట్రాక్టులు తెచ్చుకోవడానికి, మీ బెయిళ్ళు రద్దు అయిపోకుండా ఆపడానికి, మీ మీద కొత్త కేసులు పడకుండా ఉండడానికి, మీ మీద దర్యాప్తులు వేగం మందగించడానికి, ఇలాంటి అన్నిటికి మీరు వాడుకున్నారు. కుదిరితే టీటీడీ పైన విమర్శలు, లేదంటే తల నరుక్కుంటాను అంటూ సవాల్ చేయడం ఏ విధంగా చూడాలంటారు? అదే ఈ క్రమంలో అతనికి అప్పచెప్పినట్టున్నారు ఈ బాధ్యత. అంటే ఒక్కొక్కడికి అప్పచెప్తారు. ఇప్పుడు దొంగలు నువ్వు వెళ్ళి ఆ కరెంట్ ఆపేరా అని ఒకటి చెప్తాడు దొంగతనంకి వెళ్ళినప్పుడు. ఇంకొకటికేమో డోర్ల దగ్గర ఉండు, అయితే ఎవడనొస్తే చూడు అని చెప్తారు కదా, అప్పచెప్తారు కదా దొంగల ముఠాకే. అలాగే అతనికి ఈ బాధ్యత అప్పచెప్పుంటారు. ఇతను ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు రోధించినట్టు ఉన్నాడు. లడ్డూలో కలిసి దానికి లవలవలు ఆడిపోయారు. అసలు అక్కడ జరగలేదంటారు. అసలు బుద్ధి ఉందా? ఆ మాటకి పచ్చబద్దాలు ఆడడానికి, అడ్డగోలు వాదం చేయడానికి వీళ్ళు ముందు ఉంటారు. దాని తానంట తందానంటే సన్నాసులు కొంతమంది ఉంటారు. అది సుప్రీంకోర్టు వెళ్ళారు. ఇప్పుడు అలా అరెస్ట్ ఎందుకు చేశారు? అనేసి అప్లై చేసిన వాళ్ళని కల్తీ జరగకపోతే ఏంటండి? అది అయిన తర్వాత పైగా తన హయాంలో ఏం జరిగింది ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. భక్తులు నువ్వేం చేసావు, అతను నామం ఎప్పుడు పెట్టాడు, గుండె ఎప్పుడు చేయించుకున్నాడు, అసలు దేవుడికి ఆ పదవిలో ఉన్నంతసేపే నామం పెట్టాడు. అప్పుడు కూడా కొన్నిసార్లు పెట్టలేదు. ఇప్పుడు కూడా కన్నింగే. ఆ ఫేస్లో నిర్మలత్వం కానీ నిష్కల్మషం కానీ కనపడితే చూడండి. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. అతని ముఖం చూస్తే అసలు నమ్మబుద్ధి కాదు. అతని డ్రామాలు చూస్తుంటే యావగింపు కలుగుతూ ఉంటాయి, రోత పడుతూ ఉంటుంది. అతని హావభావాలు, అతని విన్యాసాలు, అతను చేసే ఆరోపణలు గోముఖ వ్యాఘ్రంలో ఉంటాడు. అతను కనిపిస్తూ ఉంటాడు. ఎంతసేపు ఏదో విమర్శిస్తున్నాం, నిజమని నమ్మించడానికి విపరీతంగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అతను తొక్కిసలాట గురించి అలాగే చేశాడు. వాళ్ళ మనుషులే అక్కడ, వాళ్ళ వల్లే తొక్కిసలాట జరిగింది. దాన్ని కప్పిపుచ్చడానికి ఇక ఇలాంటి వాళ్ళ మీద బురద వేసిలో వేసినట్టు ఉంటారు. తర్వాత గోవులు చనిపోతే దాని మీద రాద్ధాంతం చేశాడు. తర్వాత ఇప్పుడు ముంతాజ్ హోటల్కి భూమి ఇస్తే ఆ భూమి విషయంలో వాళ్ళే ఇచ్చారు. అది దాన్ని వీళ్ళు వచ్చిందా రద్దు చేశారు. మరి ఆ పరిశ్రమ లేకపోతే ఆ వ్యాపార పెట్టుబడి పోకూడదు కదా, వాళ్ళకి వేరే ప్లేస్ అలాట్ చేసి ఈ ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంది. అక్కడ ఆధ్యాత్మిక కేంద్రము, ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదో చేస్తారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు విగ్రహం 22 ఏళ్ళ నుంచి పడి ఉంది ఆ విగ్రహం. అక్కడ ఒక శిల్పి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది, అది తలని తరిమేశారు. అది అక్కడ అలా వదిలేశాడు. అది ఏ రాయన్న చెక్తున్నాడు ముక్కో చెవో వంకర వచ్చిందనుకోండి దాన్ని అక్కడే పడుతుంది, కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటారు. ఏంటండి దానికి ఇతను 22 ఏళ్ళలో ఇతను 2 సార్లు ఉండే చైర్మన్గా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా 2004 నుంచి 14 దాకా ఉంది. అందులో అప్పుడోసారి అతను చైర్మన్ అయ్యాడు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి అయ్యాలో చైర్మన్ అయ్యాడు, సుబ్బారెడ్డి చైర్మన్ అయ్యాడు. అప్పుడు వీళ్ళు కళ్ళు కాకులు దుబ్బినాయా? ఇలా మాట్లాడేవాళ్ళు లేక వీళ్ళు సభ్యతా సంస్కారాలతో ఉంటారు కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలంటే ఎక్స్పెషల్లీ కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర దోచిన సొమ్ము మొత్తం కక్కించాలి. ముఖ్యంగా పరకామణిలో జరిగిన దొంగతనం అతను ఎవరి హయాంలో జరిగింది, ఎవరు దీన్ని విడిచిపెట్టారు, ఆ లోక్ అదాలత్లో తీర్పిచ్చిన ఆయన ఎవరో, సెటిల్మెంట్ చేసిన ఆయన ఎవరో, ఇది ఏమన్నా బాబు గారి సొమ్ము, అన్నదమ్ములు తగదా సెటిల్మెంట్ చేయడానికి, పంచాయతీ చేయడానికి? ఏంటండి స్వామివారి సొమ్ము, భక్తులందరూ స్వామివారికి సమర్పించిన కానుకలు అటు దొంగిలించడం పెద్ద నేరం. అది స్వామివారే పట్టిస్తాడు వాళ్ళని. అది చానాలుగా జరుగుతున్నా కానీ వీళ్ళ హయాంలో దాన్ని ముసుగేసిగా పెట్టేశారు. పొరపాటున ఒక అధికారి ఎవడో ఉంటారు కదా, అందరూ షడ్డలు ఉంటారు కదా, టకాలను పట్టేసుకున్న తర్వాత సచ్చినట్టు దాని మీద విచారణ చేసి వాడు ఎంత దొప్పేసాడో ఎంక్వైరీ చేస్తే 100 కోట్లని తేలింది. 100 కోట్ల పైనే. అది అతను ఏమన్నాడంటే నేను స్వామివారి కానుకలకి ఇచ్చేస్తాను బాబు, నన్ను వదిలేండి బాబు అన్నాడు. అలా కుదరదు, అలాగింత లేరా బాబు అని కొద్దిగా అందులో నాణ్యత లేని, ధర తక్కువ ఉన్నాయి, విలువ లేని కొన్ని వాటిని స్వామివారికి సమర్పించి మిగతాయిలు పనిచేసుకున్నారు. పోలీసు అధికారులు అసలు మూల విరాట్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళ పార్టీలో అతను కూడా ఏమన్నా చేరిందా? అతను చాలా ఆసక్తి దేవుడు సొమ్ము తినటం అంటే. ఇలాంటివన్నీ చేసి అందరినీ పెట్టాలి ఇందులో. అర్జెంటుగా హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతిరోజు అప్రతిష్ట కలిగేలాగా, ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలాగా, ప్రజల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా ప్రవర్తిస్తున్న
కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి నుంచి అతను బహిష్కరించాలి. సాధారణంగా యాంటీ సోషల్ ఎలిమెంట్ సంఘ వ్యతిరేక శక్తుల్ని బహిష్కరిస్తారు, రౌడీలను గట్ట, రౌడీ షీటర్లని. ఇతను అంతకు మించి సమాజంలో కోట్లాది మంది భక్తులు ఉన్న హిందూ సమాజం హైందవ ధర్మానికే మచ్చ తీసుకొస్తూ ఉన్నాడు. ఆ హైందవ ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరి మనసులో అనుమాన బీజాలు నాటి వాళ్ళందరికీ మానసిక క్లేశాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి ఇతని పరివారాన్ని మొత్తం దక్షిణ భారతం నుంచే బహిష్కరించాలి, తీసుకెళ్ళి ఇతను జైల్లో పెట్టాలి. ఆ జైలు కూడా దక్షిణ భారతంలో ఉండకూడదు, ఉత్తర భారతంలో ఎక్కడో చోట పెట్టాలి. వాళ్ళకి అప్పచెప్పాలి ఇతను తీసుకెళ్ళి. వాళ్ళు ఇతను ఎవడో తెలదు కూడా నోరు మూసుకుంటే ఎవడ పట్టించుకోడు. అక్కడ ఉన్న రౌడీలు కూడా అవసరం లైన్లో నిలబడితే చపాతీలు తీసుకోవాలి, ఓవరాక్షన్ అయితే డెప్ప మీద అవుతారు. ఇక్కడ మనకు అలా కాదు, ఈ పోలీసులు గట్రా వీళ్ళకి మర్యాదలు చేసేస్తారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని వీళ్ళందరినీ చూస్తున్నాం కదా. వాళ్ళు ఎంత ప్రభుత్వం కఠినంగా ఉన్నా ఆ బూట్లు నాకు ఈ బ్యాచ్ ఆ బూట్లు అవుతూనే ఉంటారు. ఇది పరిస్థితి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.